విజయవాడలో ఒక దారుణ ఘటన. విద్యాధర్పంలోని స్పోర్ట్స్ స్కూల్లో 3 ఏళ్ల చిన్నారి మీద యాసిడ్ దాడి జరిగిందట. అయితే బాత్రూంలో పడిపోయిందని తల్లిదండ్రులకి టీచర్ ఫోన్ చేస్తే వెళ్తే ఆ చిన్నారిని ప్రైవేట్ పార్ట్స్ మీద తీవ్ర గాయాలు అయినాయి అని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు యాసిడ్ గాయాలని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గుర్తించడం సంచలనం సృష్టించింది. అప్పటిదాకా బయటికి తెలియనిలా బాత్రూంలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో చిన్నారి ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఈ స్కూల్ యాజమాన్యమేమో బిల్లులు చెల్లించేసి ఊరుకుందంట. ఇన్సిడెంట్ జరిగి వారం రోజుల పైన అయిపోయిందంట. అసలు మేనేజ్మెంట్ ఏం చెప్పలేదట ఇట్లా జరిగిందని కూడా. ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఇది వారం రోజులు అయిపోయినా కూడా అన్నటువంటి ఆ తల్లిదండ్రులు చెప్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. 3 సంవత్సరాల పాప మీదన యాసిడ్ దాడి జరగడం ఏంటి? ఒకవేళ అది ఎవరు అన్న పోసారు, లేకపోతే తను పోసుకుని ఉంటే వీళ్ళు భయపడి చెప్పారా? ఇదేమీ తేలట్లేదు. బట్ ప్రైవేట్ పార్ట్స్ మీదన యాసిడ్, అది అంత ప్రమాదకరమైన యాసిడ్ ఆ స్కూల్లో ఎందుకు ఉంది, స్పోర్ట్స్ స్కూల్లో అన్నది అర్థం కాంది. ఆ పాప తల్లిదండ్రులు అయితే దారుణమైనటువంటి నరకం అనుభవిస్తున్నారు. ఆ పాప అయితే 3 సంవత్సరాల పాపకి ప్రైవేట్ పార్ట్స్ అంటే టాయిలెట్ కూడా పోసుకోలేదంటే నరకం కదండి. అసలు దీని మీద ఈ రోజు వరకు ఎందుకు చర్య తీసుకోలేదు, అసలు అంశమే బయటికి రాకుండా ఎందుకు ఉందనేది తేలాలి.